సినీ కార్మికుల సమ్మెపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. సమ్మెను ముగించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమస్యల పరిష్కారం కోసం ఇవాళ సినీ కార్మికులతో మంత్రి కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీకి నిర్మాతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక లేటెస్ట్ గా జరిగిన కోఆర్డినేషన్ కమిటీ చర్చలు కొలిక్కి రాలేదు. నిర్మాతల షరతులపై మాత్రమే కమిటీ చర్చించింది. అయితే 2-3 సమావేశాల తర్వాత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని కోఆర్డినేషన్ కమిటీ అభిప్రాయపడింది. ఫెడరేషన్ ముందు ప్రొడ్యూసర్లు 4 షరతులు పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు, ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలంటున్నారు నిర్మాతలు. స్కిల్డ్ వర్కర్స్ దొరకకపోతే నాన్ మెంబర్స్ కి అవకాశం కల్పించాలని షరతు పెట్టారు. షూటింగ్ ఎక్కడ చేసినా రేషియో అనేది ఉండకూడదని కండిషన్ పెట్టారు. 2వ ఆదివారం ఫెస్టివల్ డేస్ లో డబుల్ కాల్ షీట్ ఉండాలని చెప్పారు. మిగిలిన సండేస్ లో సింగిల్ కాల్ షీట్ ఉంటుందని నిర్మాతలు తేల్చి చెప్పారు. అయితే ఈ 4 ప్రతిపాదనలు ఓకే అయితేనే వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రొడ్యూసర్స్ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కోఆర్డినేషన్ మీటింగ్ సవ్యంగా సాగిందని, త్వరలోనే మరోసారి చర్చలు జరుపుతామని ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. కార్మికుల సమ్మెతో 4వ రోజు కూడా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. కార్మిక యూనియన్లు నిర్మాతల మధ్య గొడవ తెగటం లేదు. ఇటు కొందరు నిర్మాతలు బయట నుంచి కార్మికులను తెప్పించుకుంటున్నారు. మరోవైపు లోకల్ కార్మికుల్లో స్కిల్స్ లేవంటూ నిర్మాతలు చేసిన ఆరోపణలపై కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. పాన్ ఇండియా హిట్లు ఏ కార్మికులతో కొట్టారో చెప్పాలని కార్మికులు నిలదీస్తున్నారు. బయటోళ్ళ వాళ్ళని తీసుకువచ్చి లక్షలు ఖర్చు చేస్తున్నారని, తమకు 30% వేతనం పెంచారని అడిగితే ఇంత రాద్ధాంతం ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అది కూడా 3 ఏళ్ల తర్వాత అడుగుతుంటే తమ స్కిల్స్ ను ప్రశ్నిస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచమంటే కొందరు కొత్త సమస్యను పుట్టిస్తున్నారని మండిపడుతున్నారు కార్మికులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. తిరుపతి చారి, అంటే ఇప్పటి వరకు ఏదైతే ప్రొడ్యూసర్స్ మాట్లాడుకున్నారో అలాగే ఫిల్మ్ ఛాంబర్స్ మెంబర్స్ తో డిస్కషన్స్ అన్నవి జరిగాయి. ఇవాళ మంత్రి కోమటిరెడ్డితో భేటీ కాబోతున్నారు కదా, ఎవరెవరు ఈ భేటీకి హాజరవుతున్నారు? హరీష, ఇప్పటికే 5వ రోజుకు చేరింది ఫిలిం కార్మికుల సమ్మె. దాదాపు 24,000 మంది కార్మికులు ఈ ఫిలిం సంబంధించిన వర్క్స్ చేస్తుంటారు. వీళ్ళు సహా నటులు కానీ ఇతర వర్గాలకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన కార్మికులు ఉన్నారు. మొత్తం ఈ 24 సంబంధించిన క్రాఫ్ట్ కార్మికులంతా కూడా ఇక 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. వీళ్ళ సమ్మెకు సంబంధించి ఇప్పటికే గతంలోనే లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని విషయంపై సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఇక ఈ సమ్మెకు సంబంధించిన విషయాలను సినీ సంబంధిత శాఖ మంత్రికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీనికి సంబంధించిన వాళ్ళు డిమాండ్లను సమర్పించడం జరిగింది. అయితే 5 రోజులుగా సమ్మె జరుగుతున్న సమయంలోనే మంత్రి ఢిల్లీలో ఉండడం, ఆయన ఢిల్లీ నుండి నిన్న హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ వీళ్ళ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటూ కూడా మీడియాకు చెప్పారు. ఇదే సమయంలో ఈరోజు నిర్మాతల మండలికి సంబంధించి అటు దిల్ రాజు కానీ అదేవిధంగా ఇతర మరో 3 నిర్మాతలను కూడా తాను పిలిపించుకొని మాట్లాడతానంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు సినీ కార్మికులు తమ డిమాండ్లు న్యాయమైనయని, 3 ఏళ్లుగా తమకు ప్రతి సంవత్సరం 10% జీతాన్ని పెంచాలంటూ, వేతనాన్ని పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నాము. అయితే మొత్తం 30% వేతనాన్ని, జీతాన్ని పెంచాలంటూ వాళ్ళు డిమాండ్ వస్తున్న పరిస్థితి. అయితే ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా 30% వేతనం పెంచాలి. దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులను ఇక్కడ తీసుకోవద్దు అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. స్థానికులకు ఫస్ట్ మొదట అవకాశం ఇచ్చిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారికి అవకాశం కల్పించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల నేపథ్యంలో ఒకవైపు మంత్రి ఇప్పటికే దీంట్లో జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారిని ఇవాళ పిలుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే సచివాలయంలో వారితో భేటీ అయిన తర్వాత దీనిపైన ఒక స్పష్టమైన విధానం కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే నిర్మాతలు ఇప్పటికే దీనిపైన చర్చిస్తున్నారు. హరీష చారి, అంటే ఇవాళ కేవలం నిర్మాతలు మాత్రమే మంత్రిని కలవబోతున్నారా, లేకపోతే ఇటు ఛాంబర్ మెంబర్స్ కూడా, అంటే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలిసే అవకాశం ఉందా? ఇప్పటి వరకు కార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు ఎవరు కూడా మంత్రిని కలవడానికి వీల్లేదు. అయితే ఎందుకంటే వారితో ఇప్పటికే వారు తమ డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో వారిని కలిసే అవకాశం లేదు. కేవలం నిర్మాతలు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున నిర్మాతలకు సంబంధించి ఈరోజు మంత్రి వారిని పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని ఒకవైపు వారిని కోరే అవకాశం ఉంది. సమస్య పరిష్కారానికి ఆయన కూడా చొరవ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకవైపు లేబర్ కమిషనర్ దీంట్లో జోక్యం చేసుకున్నారు.
మరొక వైపు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ 5వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం జరుగుతుందని మాత్రం సినీ కార్మికులు భావిస్తున్నారు. ఇక నిర్మాతల మండలి దిగి వస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. హరీష. రైట్, థ్యాంక్ యూ చారి.